హలో ఫ్రెండ్స్! ఈరోజు ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను చాలా సింపుల్గా అయితే చూపిస్తానన్నమాట. ఈ ఫ్రాక్ అయితే 8 ఇంచెస్ వెడల్పులో నేనైతే ఒక్కొక్క పీస్ కట్ చేశానండి. దాన్ని బట్టి ఒకటి ఒకటి 3 పార్ట్స్ కింద నేను కట్ చేసుకొని ఆ ఉన్న పీస్ని నేనైతే అడ్జస్ట్ చేసుకొని, దీనికి ఇంత అంత క్లాత్ అని లేదు ఫ్రెండ్స్. 3 మీటర్స్తో కుట్టచ్చు, 4 మీటర్స్, 5 మీటర్స్ మన ఇష్టం అనమాట. మనకి ఎంత ఎక్కువ క్లాత్ ఉంటే అంత ఎక్కువ లూజ్ పెట్టుకోవాలి. లేదు చాలా తక్కువ క్లాతే ఉంది అనుకుంటే అంబరిలా కాకుండా ఈ స్టైల్లో మనకి ఎన్ని ఇంచెస్ అయితే మనకి అనుకున్న పొడవు రీతిలో వస్తుందో అలా అన్ని ఇంచెస్‌లో కట్ చేసుకొని 1/2 అలా మనం కరెక్ట్‌గా కుచ్చిపెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత నేను లాస్ట్‌లో అయితే లేస్ అయితే వేసాననమాట. ఫ్రాక్ లుక్‌గా బావుంటుందని చెప్పేసి లాస్ట్ ఫైనల్‌లో లేస్ అయితే ఏసాననమాట. చూడండి, లేస్ ఏసిన తర్వాత అయితే చాలా బావుంది. ఫ్రాక్ వచ్చేసింది. నెక్స్ట్ అయితే మనకి చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. అలాగా ఇది చాలా తక్కువ పీస్‌ని నేను అడ్జస్ట్ చేసి అయితే కుట్టాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వీ నెక్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీ నెక్ ఆల్రెడీ లైనింగ్ అతికేసుకున్నాను. బకరం అండ్ కాటన్ క్లాత్ వేసుకొని నెక్ అయితే తిప్పేసాను అనమాట. చూసారు కదా! ఓకేనా ఫ్రెండ్స్? అలాగా అక్కడక్కడ కొంచెం కొంచెం కట్ అయితే ఇచ్చుకొని, తర్వాత మనం వేస్ట్ ఏమైతే ఉందో ఆ వేస్ట్‌ని కూడా 1 ఇంచ్ వెడల్పులో ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ వెడల్పులో వేస్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని కూడా గోరంచులా కుట్టుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేసి తిప్పుకోవాలన్నమాట. అదిగోండి, అలా వెనక భాగంలో తిప్పుకొని నెత్తి మీద ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నీట్‌గా ఉంటుంది. తర్వాత నేనైతే నెక్కకు వచ్చేసి కుచ్చు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, నేనైతే ఒక విషయం చెప్తున్నాను. ఈ వీడియో మొత్తం చివరి వరకు వాయిస్ ఇవ్వటం కన్నా మీరు ప్రశాంతంగా ఒక్కసారి వీడియోని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రశాంతంగా వీడియో చివరి వరకు చూసి చివరిలో ఎలా ఉందో నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి. Find the real me. So let's go. Seize the feeling. 'Cause you know it's time for the meaning. Now we show we're coming to win it. Find the real me. So let's go. Seize the feeling. 'Cause you know it's time for the meaning. Now we show we're coming to win it.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే చూసారు కదా ఎంత సింపుల్గా అయితే నేను గౌన్ని స్టిచ్ చేస్తున్నానో. నేను ఎందుకు వాయిస్ చెప్పలేదు అంటే అవన్నీ మీకు తెలుసు ఎలా స్టిచ్ చేయాలనేది. కొత్త వారికి ఆ విధానం చూస్తే బాగా అర్థమవుతుందని చెప్పేసి నేనైతే చెప్పలేదన్నమాట. సింపుల్‌గా ఇంట్లో మీ ప్లెయిన్ శారీస్ అయితే ఉంటాయి కదా! అలాగా ఈ శారీస్‌ని ఇలా కటింగ్ చేసుకొని చాలా సింపుల్‌గా 2 లేయర్స్‌తో రెక్కల హ్యాండ్ అయితే పెట్టాను. వీ నెక్ పెట్టి కుచ్చు చక్కగా తయారు చేసుకొని నెక్‌కి కూడా కుచ్చు అయితే పెట్టాను. తర్వాత అదే కుచ్చుని నడుము దగ్గర మనకి పెట్టాననమాట. అలా పెట్టడం వల్ల పైన బాడీ అయితే హెవీ అవుతుంది. ఇంట్లో ఉండేవాళ్ళు కొత్తవారు ఎవరైనా సరే ఇలా సింపుల్‌గా ఈ విధానంలో స్టిచ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీకోసం నేను ఇలాంటి చాలా చాలా వీడియోస్ అయితే చేయాలని అనుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నన్ను చాలామంది సపోర్ట్ చేశారు. చూసారు కదా! ఈ నడుము దగ్గర చుట్టూ అయితే నేను ఒక ఫ్రంట్ పార్ట్ అయితే కుచ్చు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కుచ్చు పెట్టిన తర్వాత చాలా నీట్‌గా అయితే ఉంది. కలర్ వల్ల కూడా ఫ్రాక్ అయితే చాలా బాగా లుక్ వచ్చింది ఫ్రెండ్స్. ఫైనల్‌గా మీకు ఈ ఫ్రాక్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చూసేయండి ఎలా ఉందో చూపించేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా! అలా కుచ్చులైతే మీరు 1 బై 1 పెట్టుకోండి. మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంతతోనే అడ్జస్ట్ చేసుకొని ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.